గంటి రాజుబాబు. మా గంటి మురళీమోహన్గా ఎలా మారింది సార్? ఐటమ్ సాంగ్స్ చేసేటప్పుడు కొద్దిగా అదే హగ్ చేసుకోమని అంటే సిగ్గుపడేవారట. డైరెక్టర్స్ ఏమైనా కోప్పడేవారు మీ మీద. సార్ మురళీమోహన్ గారు అంటే శ్రీరామచంద్రుడు అని అంటుంటారు. కానీ ఇలాంటి మురళీమోహన్ గారి మీద ఒకసారి ఒక రూమర్స్ వచ్చాయి, జై చిత్రా గారిని పెళ్లి చేసుకుంటున్నారు అలాగని. అది రూమర్స్. సినిమాలో ఉండదలుచుకుంటే మాత్రం సినిమాలో ఉన్న రోజులు మందు తాగకూడదు, ఓ పేకాడకూడదు, రేసులకు వెళ్ళకూడదు, సూపర్ సార్. విచారం చేయకూడదు, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఎందుకంటే నాకు భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. స్టడీ విషయానికి వస్తే మీరు చాలా తక్కువ చదువుకున్నారు చెప్పారు, కానీ బిజినెస్ మ్యాన్గా కానీ ఒక నిర్మాతగా కానీ సక్సెస్ఫుల్గా చాలా ముందుకు వెళ్ళారు సార్. అంటే కొంతమంది అనుకుంటే నాకు చదువు లేదు, నేను సక్సెస్ కాలేదు, నేను చదువు లేదు, నాకు సక్సెస్ కాలేదని అనుకుంటారు. అటువంటి వరకు మీరు ఇచ్చే సందేశం సార్? అంటే చిన్నప్పటి నుంచి కూడా పాలసీ పెట్టుకోండి, కృషి దీక్ష పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అనేది రాయింది. ప్రేమ చాలా గొప్పది. మీరు ఇంటర్ టైంలో ఎవరి మీద మనసు పడ్డారా? నమస్కారం. ఈరోజు ఆదర్శ జీవితం కార్యక్రమంలో హ్యాండ్సమ్ హీరోగా సినిమా రంగంలో ప్రవేశించి అలాగే నిర్మాతగా మారి ఎన్నో అద్భుతమైన పాత్రలతో మన హృదయాల్లో నిలిచిపోయినటువంటి శ్రీ మురళీమోహన్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్ మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, అట్లాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు, తర్వాత ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు. అసలు మీ దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి సార్? రహస్యం అని కాదు కానండి, పాజిటివ్ మైండ్ అనేది చాలా ముఖ్యం అండి. ఎవరికైనా సరే, నాకనే కాదు, ఎవరికైనా, ఎనీబడి. ఎవరైనా మనం చూడటానికి వచ్చితే చక్కగా ఆప్యాయంగా పలకరించాలి. అలా కాకుండా వీడు ఎందుకు వచ్చాడు, వీడు మన ఏమడుగుతాడు అన్నట్టుగా ఉండి ఆ నెగిటివ్ థాట్తో ఉంటే మనకు తెలియకుండా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా పాజిటివ్ మైండ్, ఎవరో వచ్చారు ఈయన ఏంటండి ఏం పని ఏంటి అడగటం కానీ, లేకపోతే ఇది కానీ, మనం చేయగలిగింది ఏదైనా ఉంటే చేయటం కానీ, అట్లా చేస్తా అంటే పాజిటివ్ మైండ్గా ఉంటుంటే హెల్త్ బాగుంటుంది. ఓకే. తర్వాత నాకు ముఖ్యంగా మా ఫ్యామిలీలో మా ఫాదరు ఫ్రీడమ్ ఫైటర్. ఆయన చాలా కాలం స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొన్నారు. ఆయన్ని గవర్నమెంట్ గుర్తించి ఆయనకి ప్రశంసా పత్రం ఇవన్నీ ఇచ్చారు. అలాగే రాజమండ్రి జైల్లో ఉన్నారు కొంతకాలం, సెంట్రల్ జైలు. అట్లాగే మా మదర్ కూడా మంచి బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆవిడ. ఫ్యామిలీ ఇద్దరికి జీన్స్ వండర్ఫుల్ జీన్స్ అండి. మా మదర్ది కానీ ఫాదర్ కానీ అలాగే ఎవరికి కూడా బీపీలు కానీ ఇంకా వేరే షుగర్లు కానీ ఏమి లేవు. సో ఆ జీన్స్ మాకు వచ్చినాయి. వీటి తోడు పాజిటివ్ మైండ్. ఈ పాజిటివ్ మైండ్ కారణం సగం మా మదర్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా చెప్పేది, బాబు ఎక్కడికి వెళ్ళినా ఎవరు కలిసినా చక్కగా నవ్వుతూ పలకరించు, నవ్వుతూ మాట్లాడు, వాళ్ళని శత్రువులాగా చూడొద్దు, మిత్రులుగా చూడండి అని చిన్నప్పుడే నేర్పారు కొన్ని. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నానం చేసేవాళ్ళం, కానీ పడుకునేటప్పుడు 9 అట్లా అయ్యేది. అప్పుడు శుభ్రంగా వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చి దేవుడికి దండం పెట్టుకొని పడుకోండి అని. మీ తల్లిదండ్రులు నేర్పించిన పునాది మీకు ఎంతో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా మురళీమోహన్ గారికి ఎవరు శత్రువులు అంటే లేరు, అందరితోటి ఐకమత్యంగా ఒక ఫ్రెండ్లీగా వెళ్ళిపోతుంటారు. అంటే నేను చాలా వరకు విన్నాను సార్, నేను కూడా మురళీమోహన్ గారికి ఎవరు శత్రువులు అంటే లేరు. దీనిపై మీ మొదటి నుంచి ఈ పాలసీ మీదే ఉండటం మూలంగా అసలు నాకు ఇన్నేళ్లలో, ఇప్పుడు నాకు ఐఎమ్ 82, ఇన్నేళ్లలో నాకు శత్రువు అనేవారు ఎవరు లేరండి. ఎవరైనా నాకు నచ్చక నా గురించి ఏదైనా చెడ్డగా మాట్లాడుతున్నారని తెలిస్తే వాళ్ళతో లిమిట్గా ఉంటాను. కనపడి హలో అండి బాగున్నారా అని అడగటమే తప్ప ఇంకా అంతకంటే ఎక్కువ డీల్ చేయను. అందుకని నేను ఎక్కడ డిప్రెషన్ అనేది నాకు రాదు. వాళ్ళు ఇట్లా అన్నారు, నన్ను ఇలా అన్నారు అనేది ఉండదు. సాధ్యమైనంత వరకు ఫ్రెండ్లీగానే ఉంటాను అందరితో. అందుకని ఆ పాజిటివ్ మైండ్ అనేది బాగా డెవలప్ అయింది అది చిన్నప్పటి నుంచి. ఇంకా చదువుకునే రోజుల నుంచి, అంటే ఊళ్ళో ఉన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకున్నా, కాలేజీకి వెళ్ళి చదువుకున్నా. తర్వాత మొదటి నుంచి కూడా నేను బిజినెస్ మీద ఎక్కువ, నాకు చిన్నప్పటి నుంచి కూడా, అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని కోరుకున్నాను చిన్నప్పటి నుంచి కూడా. మా ఫాదర్ నన్ను ఏదో పెద్ద ఇంజనీరింగ్ చేయాలి అది ఇది అని చెప్పి ఆయన అనుకునేవారు, కానీ సరిగ్గా చెప్పాలంటే చదువు వంట పట్ల.
థర్డ్ ఫార్మ్లో ఒకసారి ఫెయిల్ అయ్యాను. ఎస్ఎస్ఎల్సీ అని ఉండేది అప్పుడు, సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అని. 11th అనమాట అది. అప్పుడు 11th వరకు హై స్కూల్లోనే ఉండేది. దాంట్లో ఒకసారి ఫెయిల్ అయ్యాను. తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యాను. చదివేవాడిని, కష్టపడే చదివేవాడిని, శ్రద్ధగా చదివేవాడిని. నాకు ఎందుకో గుర్తుండేది కాదు. నా మనసు ఎంతసేపు ఆ బిజినెస్ ఏదైనా మంచి బిజినెస్ చేయాలి, బాగా చేయాలి, మంచి బిజినెస్గా పేరు తెచ్చుకోవాలి అది అని. ఓ టైంలో మా ఊర్లో సినిమా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా చిన్నాన్నగారే ఒక ఆయన డైరెక్టర్ జి రామిరెడ్డి గారు, గుత్తా రామిరెడ్డి గారిని, ఆయన అవార్డ్ ఫిల్మ్స్ కూడా తీశాడు. చాలా మంచి డైరెక్టర్ ఆయన ఉన్నారు. చటర్జీ గారు నా ప్రొడ్యూసర్ ఉన్నారు, విజయబాబు రెడ్డి గారు నా ప్రొడ్యూసర్ ఉన్నారు. అట్లా సినిమా వాళ్ళతో కూడా మాకు బాగా పరిచయాలు ఉన్నాయి. సరదాగా వాళ్ళు అనేవారు, గారు బాగున్నావు కదా, సినిమాలోకి రావచ్చు కదా అని ఎవరు నన్ను. వాళ్ళు వదిలేండి, నాకు సినిమాల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ బాగా, అందుకని మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలని కోరుకుంటున్నా, నా ప్రిఫరెన్స్ బిజినెస్సే, సినిమా కాదు అని వాళ్ళకి చెప్పి అట్లా తప్పుతున్నాను. మా ఫాదర్ అప్పుడు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఫారెస్ట్ కాంట్రాక్టర్గా చేసేవారు ఆయన. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత బిజినెస్ కూడా సరిగ్గా చూడగొట్టం అని కాదు, బిజినెస్ మీద ఇంట్రెస్ట్ కంటే కూడా పొలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ తిరిగేవారు. ఈ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కి ఆయన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా ఉండేవారు ఆయన. ఆ రోజుల్లో జేవి నరసింహరావు గారిని, పీతాంబరావు గారి వాళ్ళ ఎలక్షన్స్ అన్ని కూడా ఈయనే కండక్ట్ చేసి ఆయన చేసేవారు. సో బిజినెస్ మీద కంటే వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది ఆయనకి. స్కూల్లో చదువుకునే రోజుల దగ్గర నుంచి కూడా వేసంకాలం సెలవులు రాగానే ఇక్కడికి వచ్చేవాడిని. ఆదిలాబాద్ జిల్లా మాది, అసలు నేటివ్ ఏమో ఏలూరు దగ్గర. మేము ఉంటాము, మదరు మేమందరం ఉండేది అక్కడే ఉంటాం. ఫాదర్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ బిజినెస్ చూసుకొని మళ్ళీ మధ్య మధ్యలో వారం రోజులు వచ్చి మళ్ళీ ఉండి మళ్ళీ వెళ్తూ ఉండేవారు. అందుకని సమ్మర్ హాలిడేస్ రాగానే నేను అక్కడికి వెళ్ళిపోయి ఫాదర్తో పాటు ఫారెస్ట్ కాంట్రాక్ట్స్ అంటే ఫారెస్ట్లో ఒక ఏరియా మార్క్ చేసి ఆ ఏరియాని ఆక్షన్ పెడతారు అన్నమాట. ఆక్షన్లో మాలాంటి కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళి ఆక్షన్లో పాడుకుంటారు. పాడుకొని ఆ టింబర్ కొట్టించుకోవటం. అంటే మిగిలిన చెట్లు అసలు ఉపయోగించేవాళ్ళం కూడా కాదు. టీకుడ్, మేజర్గా టీకుడ్ తీసుకెళ్ళాం. ఇంకా అయ్యో కొద్ది కొద్దిగా అతని రకాలు వాడేవాళ్ళం తప్ప మేజర్ మాత్రం టీకుడ్ అవి కొట్టించడం. అట్లన్నింటి బళ్ళ మీద ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ ఏమి ఉండేది కాదు. 2 ఏళ్ల బళ్ళు, కచ్చలాలు అంటారు ఇక్కడ, చిన్న బళ్ళు లాగా ఉంటాయి. ఆ బండ్ల మీద దూలాలు లోడ్ చేయించి అవి స్టేషన్కి పంపిస్తాం అనమాట. అక్కడ స్టేషన్లో లాట్ కట్ పెట్టిస్తారు. ఈ టింబర్ డిపోస్ వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఆ లాట్స్ చూసుకొని వాళ్ళు బేరం మాట్లాడతారు. వాళ్ళకి అమ్మగానే రైల్వే వ్యాగన్స్లో వాటిని లోడ్ చేయించి పంపిస్తాం అనమాట. ఇది మా బిజినెస్. పైనంతా నాన్నగారు చూసుకునేవారు, ఆక్షన్లు పాడటం కానీ, వీళ్ళు టింబర్ డిపోస్ వాడిస్తే మాట్లాడతారు, సేల్స్ కానీ, డబ్బులు వసూలు కానీ అని ఆయన చూసుకునేవారు. నేను ఫారెస్ట్కి వెళ్ళిపోయేవాడిని డైరెక్ట్గా. ఫారెస్ట్కి వెళ్ళిపోయి ఫారెస్ట్లో చెట్లు కొట్టించడం, లేబర్తో మాట్లాడటం. అక్కడ మొట్టమొదటి వెళ్ళినప్పుడు నేను నా తెలుగు మాట్లాడతాను, ఏం చదువుతాను నువ్వు, ఏదో చెప్తున్నావు, మాకే ఎక్కలే అది ఇది అనేవారు. అంటే ఆ తెలంగాణ స్లాంగ్ కాకుండా మా స్లాంగ్కి దీనికి బాగా తేడా ఉండటం మూలంగా అప్పుడు అర్థమైందనమాట. మనం ఇక్కడికి వచ్చి వీళ్ళ స్లాంగ్లో మాట్లాడితేనే వీళ్ళకి అర్థం అవుతుంది అని చెప్పి ఆ తెలంగాణ స్లాంగ్ అలవాటు చేసుకొని వాడితో మాట్లాడాం. నాన్నగారి ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు చూసి, ఏంటంటే ఇంత చిన్న కుర్రాడిని తీసుకొచ్చి ఫారెస్ట్లో తిప్పుతున్నారు, అదేంటంటే నేనేం చెప్పనండి, వద్దన్నా వింటలేదు వాడు. సమ్మర్ హాలిడేస్ రాగానే వచ్చేస్తాడు, వచ్చేసి ఈ అడవుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అంటే అప్పటి నుంచి మీకు బిజినెస్ మైండ్ ఉంది కదా, అంటే బిజినెస్ చేయాలి, సక్సెస్ అవ్వాలని. కానీ తర్వాత మళ్ళీ నటులుగా ఎందుకు రావాలి? అంటే ఆ బిజినెస్ చేస్తున్న టైంలోనే ఇద్దరు ఇంట్లో ఒక అక్క చెల్లిలో ఉండేవారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేయటం కానీ, బిజినెస్లో వచ్చిన నష్టాల మూలంగా కానీ, ఏదైనా కానీ నేను చదవద్దు అని మానేసేసి బిజినెస్లోకి వెళ్దాం అనుకున్నప్పుడు క్యాపిటల్ లేకుండా అయిపోయింది. బిజినెస్ చేద్దామంటే క్యాపిటల్ లేదు, ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు. ఏం చేయాలి అనుకున్న టైంలో ఇంకో చిన్నాన్నగారు ఒక ఆయన అప్పటికే చాలా కాలంగా బిజినెస్లో ఉన్నారు. ఆయన కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని ఆ ట్రాక్టర్స్, ఆయిల్ ఇంజిన్స్, పెట్రోల్ పంప్ సెట్స్ ఇవన్నీ డీల్ చేసేవారు అనమాట ఆయనకి, అగ్రికల్చర్ పంప్ సెట్స్. ఆయన బెజవాడలో బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు కనుక అందులో వర్కింగ్ పార్ట్నర్గా ఉంటే నేను చేస్తాను అన్నాడు. తప్పకుండానండి, నాకు అంతకంటే వేరే అవకాశం కూడా లేదు. నెలకు 100 రూపాయలు జీతం, 15 పైసలు లాభాల్లో వాటా అప్పట్లో. వెంటనే జాయిన్ అయ్యాను అందులో. చాలా కష్టపడ్డాం, చాలా తిరిగాం. ఆ 10 పైసల వాటా నుంచి 50 పైసల షేర్ హోల్డర్ని అయ్యాను దాంట్లో ఉండగానే. అంటే నా పెళ్ళి అయిన తర్వాత నా వైఫ్ది కొంత పొలం ఉంటే తన పొలం నేను అమ్మటానికి ఒప్పుకోలే. ఆడపిల్ల లాస్తే ఎప్పుడు ముట్టుకోకూడదు అది అనగా, కానీ షేరు కొనుక్కోవడానికి అవకాశం వచ్చింది కదా, తీసుకొని చేద్దామని ఆ పొలం అమ్మి
చేసి అదే కంపెనీలో 50% షేర్ హోల్డర్ని. చాలా బాగా జరుగుతున్న టైంలో మళ్ళీ సినిమా సినిమా ఆఫర్లు వచ్చినాయి. ఆ మధ్యలో సినిమాకి బిజినెస్కి మధ్యలో ఉన్న టైంలో కొంచెం నాటకాలు వేసాను అప్పుడు. ఆ నాటకాలు విజయవాడ వచ్చిన తర్వాత బిజినెస్ చూసుకుంటూనే ఈవినింగ్ టైం నాటకాలు వేస్తాం. అప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ పడారు. మరి ఇప్పుడు మన డైరెక్టర్లు చూసుకుంటే తర్వాత మా క్లాస్మేటే ఆయన క్రాంతి కుమార్ గారు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆయన నా క్లాస్మేట్. అలాగే రాజమౌళి గారు ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు మా క్లాస్మేట్. అలాగే తాత్యాన రామారావు గారు మాకంటే ఒక 2 years సీనియర్. విజయబాబు రెడ్డి గారు వీళ్ళందరూ కూడా 2 years సీనియర్. కానీ అందరూ సినిమాతో టచ్ ఉన్నాడు. అప్పుడు కూడా మళ్ళీ ఆఫర్ ఇస్తే కూడా వద్దులేండి, నాకెందుకు, హాయిగా బిజినెస్ చేసుకుంటున్నాను, సరదా కోసం నాటకాలు వేసుకున్నాను, వద్దులేండి ఇట్లా వదిలిపెట్టి రావటం, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ సక్సెస్ అవుతాడో లేదో తెలియదు, ఇవన్నీ ఎందుకు వద్దులేండి అని అన్న తర్వాత అనుకోకుండా వాళ్ళు ఒకసారి బలవంతంగా తీసుకెళ్ళి ఫోటోలు అవన్నీ తీయించారు. ఆ ఫోటోని అట్లూరు పూర్ణచంద్రరావు గారు చూశారు. ఆయన పెద్ద ప్రొడ్యూసర్, అప్పట్లోనే హిందీ సినిమాలు అమితాబ్ బచ్చన్తో వాళ్ళతో తీస్తున్నారు, నాగేశ్వరరావు గారితో, తమిళ్లో రజనీకాంత్తో, ఇట్లా అన్న ఇది సినిమాలు తీసే ఆయన కొత్త వాళ్ళతో సినిమా తీయాలని గిరిబాబు గారిని హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు. విలన్ కోసం చూస్తున్నారు. ఆ టైంలో ఎవరో వెళ్ళి చెప్పారు ఆయనకి, ఇట్లా క్రాంతి కుమార్ గారి ఆఫీస్లో నేను ఫోటోలు తీశారండి విజయవాడ. అతను అప్పుడు నా పేరు రాజుబాబు. రాజుబాబు అంట అని అంటే వెంటనే క్రాంతి గారు ఫోన్ చేసి ఆ ఫోటోలు తెప్పించుకొని ఈయన పూర్ణచంద్రరావు గారు అవి చూసి వెంటనే పిలిపించండి ఆయన అన్నారు. వెళ్ళారు. వెళ్తే చూసే నాటకాల అనుభవం ఉందా అన్నారు. పాత్యాన రామారావు వీళ్ళందరూ కూర్చున్నారు అన్నమాట. కన్నప్ప గారు, పూర్ణచంద్రరావు వీళ్ళందరూ చుట్టూ కూర్చొని కూర్చోబెట్టారు. ఎదురుగుండా కూర్చోబెట్టి అడిగారు, ప్రశ్నలు అడిగారు. నాటకాలు వేసాను, ఎన్ని నాటకాలు వేసా, అంతేగాని డైలాగ్ చెప్పమని కానీ ఇది కానీ ఏమి అడగల. సరే మా ఇట్లా కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నాము, ఇప్పుడు దాకానేమో గిరిబాబు గారిని హీరోగా సెలెక్ట్ చేసి విలన్ కోసం చూస్తున్నాం, మీరైతే హీరోకి బాగుంటారు, మీరు చేస్తారా అన్నాడు. అంటే ఎప్పటి నుంచి అండి షూటింగ్ అంటే రేపటి నుంచే అన్నాడు. అదేం మాకు మార్చి నెల అంటే బిజినెస్లో పీక్ పీరియడ్ మాకు. సార్ ఈ నెల కుదరదు సార్, ఏప్రిల్ నుంచి అయితే వస్తాను, ఇప్పుడు కుదరదండి నేను. అది ఏం కుదరదు, నువ్వు రా, రేపటి నుంచే షూటింగ్, కావాలంటే ఒక రోజు టైం ఇస్తాం, రాత్రి బయలుదేరి విజయవాడ వెళ్ళిపోండి, రేపు అక్కడ పనులు చూసుకొని మళ్ళీ రేపు నైట్ ట్రైన్ ఎక్కేసి పొద్దున్నే రండి, స్టేషన్ నుంచి డైరెక్ట్గా మెర్కారా అని కర్ణాటకలో కూర్గు డిస్ట్రిక్ట్, అక్కడ షూటింగ్ అని చెప్పి అట్లా అరేంజ్ చేశారు. సరే వెళ్ళాం, ఏదో ట్రైల్ వేద్దాం, నష్టమే ఉంది, డైరెక్ట్గా హీరో వచ్చింది, మనం ట్రై చేసింది కాదు, వాళ్ళు కావాలని మన దగ్గర వచ్చి ఓ ట్రైల్ వేద్దామని నేను వేసాం. అది సక్సెస్ అయింది. తర్వాత అనుకోకుండా ఇక ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ రావడం మొదలుపెట్టినా ఇక బిజినెస్ ఇది కుదిరేది కాదు. ఇక విజయవాడ బిజినెస్కేమో విజయవాడలో ఉంటే తప్ప జరగదు. సినిమా అనేటప్పటికి మనమే ఉండాలి తప్ప మన డూపులు పనికిరాదు. అందుకని ఇక అప్పుడు సినిమాలోకి వెళ్ళేటప్పటికి నాకు అప్పుడు పెళ్ళి అయిపోవటం, 2 పిల్లలు అన్నీ, నా 32nd yearలో నేను సినిమాలోకి వచ్చాను. ఆ టైంలో కూడా రిస్క్ చేసి వచ్చారంటే అప్పుడు నేను కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాను నాకు నేనే. ఎందుకంటే సినిమా అనేటప్పటికి నెంబర్ ఆఫ్ అట్రాక్షన్స్ చాలా ఉంటాయి, చాలా దురలవాట్లు ఉంటాయి. తర్వాత అసలు సక్సెస్ అయిన వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ ఫెయిల్ అయితే ఇక మొత్తం 5లోనే పడిపోయి అక్కడే ఉండిపోయి నెక్స్ట్ వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారు అని చెప్పేసి, లేకపోతే అది అనుకున్నవి రాకపోతే లేనిపోయిన అలవాట్లకి వెళ్ళిపోయి ఇట్లాంటివి ఉంటాయని చెప్పి నాకు నేనే సెల్ఫ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాను. సినిమాలో ఉండదలుచుకుంటే మాత్రం సినిమాలో ఉన్న రోజులు మందు తాగకూడదు, పేకాడకూడదు, రేసులకు వెళ్ళకూడదు, విచారం చేయకూడదు, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఎందుకంటే నాకు భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. రేపు పొద్దున్న నేను ఏదన్నా నా మూలంగా మా సంసారం పాడైపోతే నా పిల్లలు కానీ నా భార్య కానీ ఇదిగో ఈయన పెళ్లి చేసుకోవడం మూలంగా ఇట్లా అయింది, ఈ సినిమా గోల్లో రాబట్టి ఇట్లా అయింది అని అనుకోకూడదు అనే ఉద్దేశంతో సెల్ఫ్ రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా పెట్టుకొని చేసాం. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మంచి మంచి సినిమాలన్నీ కూడా చాలా వచ్చాయి. ఆ సినిమాలతో చేసుకుంటూ చేసాం బాగా. సరే, మురళీమోహన్ గారు అంటే శ్రీరామచంద్రుడు అని అంటుంటారు, కానీ ఇలాంటి మురళీమోహన్ గారి మీద ఒకసారి ఒక రూమర్స్ వచ్చాయి, జై చిత్ర గారిని పెళ్లి చేసుకుంటున్నారు అలాగని. అది రూమర్స్, దానిపైన మీ స్పందన సార్? అప్పట్లో జై చిత్ర నేను చాలా సినిమాల్లో చేస్తాడు. జయసుధ, జై చిత్ర, జయప్రద, శ్రీదేవి, ప్రభ, సుజాత వీళ్ళందరితో చేస్తూ ఉండేవాడిని. ఒక టైంలో ఏంటంటే అనుకోకుండా సీజన్ లాగా ఈ అమ్మాయితో ఎక్కువ సినిమాలు చేయటం జరిగింది. ఏ స్టూడియోలో చూసినా మేము కనపడుతూ ఉండేవాళ్ళం. తమిళనాడులో ఇక్కడ మనకి తెలుగులో లేదు కానీ ఎల్లో జర్నలిజం హిందీ వాళ్ళకి బాగా ఎక్కువ, నెక్స్ట్ తమిళ వాళ్ళకి ఎక్కువ. కొన్ని పేపర్లు ఉన్నాయి,
ఆ పేపర్లో ఇట్లాంటివన్నీ న్యూస్లు రాసేవారు. ఓకే. దాంట్లో ఒక రోజు పేపర్ నేను పొద్దున్నే వాహిని స్టూడియో షూటింగ్కి వెళ్తే అందరూ నన్ను చూపించారు తమిళనాడు ఎవరిదా మురళీమోహన్ అంట. ఏంటి అందరూ నన్ను అట్లా చూస్తారు, రోజు వచ్చేవాడిని కదా అని అనుకున్నాను, అర్థం కాల. మేకప్ వేసుకుంటా ఉండగా నా కో ఆర్టిస్టులు కొంతమంది వచ్చి ఏంటయ్యా జయచిత్ర పెళ్లి చేసుకుంటున్నావు, నిజమేనా, లవ్లో పడ్డా ఉంటావు కదా అంటే వచ్చాడు. నేను లవ్ పట్టు పెట్టి నేను పెళ్లి చేసుకోండి, నాకు భార్య 2 పిల్లలు ఉన్నారు, నథింగ్ డూయింగ్, అలాంటివి ఏమి ఉండవు అని పెద్ద జోవిల్గానే తీసుకున్నా. 11 ఆ టైంలో అట్లూరు రావు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చాయి. అప్పుడు ఈ సెల్ ఫోన్ లేవు కదా, గవ్వ మేకప్ రూమ్లో ఫోన్ ఉందంటే అక్కడికి వెళ్ళి ఫోన్ మాట్లాడితే, ఏం బాబు స్టూడియోలో ఉన్నామంట కదా, ఎప్పుడు దాకా ఉంది షూటింగ్, 6 or 7 అవుద్దండి అన్న. సరే ఒకసారి వస్తాను నేను అక్కడికి అన్నాడు. అనగానే ఇదేసింది, ఆయన వస్తానంటున్నారు, ఎప్పుడన్నా ఉంటే నన్ను రమ్మని ఎవరు కానీ ఆయనే వస్తానంటున్నారు, ఏమిటో ఏదో జరిగింది అని అనుకున్నా. నేను వచ్చాడు. ఏంటి బాబు నీ గురించి నాకు తెలుసు, నువ్వు అలాంటి వాడు కాదని కూడా నాకు తెలుసు, కానీ వాడు పేపర్లో వచ్చిన తర్వాత ఒకవేళ ఏమన్నా నువ్వు అలాంటి పొరపాటు చేస్తానేమో నేను హెచ్చరిద్దామని వచ్చాను అన్నారు. ఎప్పుడు అలాంటి పనులు చేయనండి, మీరు నన్ను చూసి గర్వపడే రీతిలో మీరు ఉండాలి తప్ప నన్ను చూసి సిగ్గుపడే రీతిలో ఉండకూడదు. నేను నాకంటే నా భార్య నా పిల్లలు నాకు ఎక్కువ, అస్సలు పొరపాటును కూడా ఏం లేదండి. మా మధ్యని ఏ విధమైన డీలింగ్స్ లేవు. ఆవిడ్ని ఏమండి అనే పిలవటమే తప్ప ఎంత హీరోగా చేస్తాను నువ్వు అని కూడా అనుకుంటాను. ఆవిడే కాదు ఎవరితో కూడా, మా హీరోయిన్లు అందరితో కూడా మీరు అనే పిలిచేవాడిని, వాళ్ళు నన్ను మీరు అని పిలిచేవాడు. వాళ్ళు మనం పిలిచినప్పుడు మనం కూడా అలాగే పిలవాలి కానీ అలాగే పిలిచేవాడు. తర్వాత అప్పుడు ఆ పేపర్ వాళ్ళకి పిలిచి విజయబాబు రెడ్డి గారి ఆఫీస్లో కూర్చొని వాడికి నోటీస్ ఇచ్చాం, మీరు ఇమ్మీడియట్గా దీనికి రెస్పాండ్ అవ్వకపోతే వెంటనే కోర్టులో కేసు వేస్తాం అని. అంటే వెంటనే వాళ్ళు పరిగెత్తుకు సారీ అండి, రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు మా వాళ్ళు, అందుకని క్షమించండి, ఇంకెప్పుడు అలా రాకుండా చెప్తాం. సరే ఓకే అని వదిలేసాం. అదైన తర్వాత కొన్ని రోజులకి హైదరాబాద్ షూటింగ్ కానీ దాసనారాయణరావు గారు నేను ఇంకో వేరే సినిమా షూటింగ్ కోసం జయచిత్ర అందరం మార్నింగ్ ఫ్లైట్లో మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వస్తాం. ఓకే. అక్కడ ఆడు చూశాడు మళ్ళీ ఆ పేపర్ అడి మళ్ళీ సేమ్ అయింది, దినతంతి అని ఆ పేపర్ పేరు. ఓకే. వాడు మళ్ళీ వెళ్ళి న్యూస్ ఇచ్చాడు, వీళ్ళిద్దరూ హైదరాబాద్ వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నారు దాసర్ గారి ఆధ్వర్యంలో అని మాట్లాడేసి. మళ్ళీ ముందు ఫైర్ అయ్యాను వాళ్ళ మీద. తర్వాత దాసర్ గారు ఇవన్నీ లైట్గా తీసుకోవాలి, వాటి గురించి పట్టించుకోకూడదు, వదిలే వాళ్ళు అలా రాసుకుంటూ ఉంటారు అన్నాడు. ఇక వదిలేసాం. ఆ తర్వాత ఇట్లాంటివి ఇంకా 4-5 రూమర్లు వచ్చి ఎప్పుడు అసలు పొరపాటును కూడా అలాంటి జోలికి వెళ్ళాలి. ఓకే సార్, ఒక ఇంటర్వ్యూలో చూశాను సార్ మీరు చెప్పింది, అది నాకు చాలా ఇది అనిపించింది. మేడం గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. అంటే ఎందుకంటే ఈ వార్త విన్న తర్వాత ఏ భార్య అయినా సరే కొద్దిగా అనుమానం పడతారు. కానీ మేడం గారు ఏమన్నారంటే మీతోటి అసలు ఈ న్యూస్ చూసారని చూశానంటే మరి మీకేం బాధ అనిపించలేదని మీరు అడగడం, మేడం గారు వచ్చేసి మీ మీద నాకు నమ్మకం. తర్వాత మీ పాప కూడా సార్ స్కూల్లో ఎవరు అడిగారు మీ డాడీకి ఇలా మ్యారేజ్ అయింది కదా అని అంటే నువ్వు కూడా మ్యారేజ్కి రా అని అన్నారు. అంటే మీ పిల్లలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళిద్దరూ అలా అన్న తర్వాత నాకు నిజంగా కళ్ళమంటే నీళ్ళు వచ్చేసి నా మీద ఇంత కాన్ఫిడెన్స్తో ఇంత ప్రేమతో ఇంత అభిమానంతో ఉన్నారు, దీన్ని జీవితంలో ఎప్పుడు పోగొట్టుకోకూడదు అని ఇంకా స్ట్రిక్ట్ అయ్యారు. కానీ మీరు చాలామంది రోల్ మోడల్గా ఉంటారు సార్ నిజంగా ఈ విషయంలో అయితే చాలా ఇది. తర్వాత ఇప్పుడు జైబేరీ కంపెనీ మళ్ళీ ఎలా స్టార్ట్ చేశారు సార్? తర్వాత ఇక అదే నేను బిజినెస్ మ్యాన్గా వచ్చాను కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ సినిమాలు యాక్ట్ చేయడం అంటే మళ్ళీ మైండ్ అంతా బిజినెస్ మీదే పోవటం మరి. అప్పుడు ఏం చేద్దాం అనుకుంటే సినిమాలు తీద్దాం, కంపెనీ పెట్టుకుందాం, సినిమా తీద్దాం, మనకి మంచి సబ్జెక్టులు దొరికినప్పుడు మనమే హీరోగా యాక్ట్ చేసుకోవచ్చు మన సినిమాలు అని చెప్పి మొట్టమొదటి మురళీ చిత్రాన్ని పెట్టాం. మురళీ చిత్ర. ఆ మురళీ చిత్రంలో సరిత హీరోయిన్గా నేను హీరోగా రామదండు అని ఒక సినిమా తీసాం. అది ఒరిజినల్ సినిమా బాలచంద్ర గారు ప్రొడ్యూస్ చేశారు, హీరోయిన్ లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు. అది అంటే అంత పిల్లర్ సినిమా లాగా ఉంటుంది. అది యువర్ చిల్డ్రన్ మై చిల్డ్రన్ ఆర్ క్వార్లింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అనేది ఒక ఇంగ్లీష్లో ఉంది. అంటే నీ పిల్లలు నా పిల్లలు కలిసే మన పిల్లలతో కొట్టుకుంటున్నారు. అంటే నేను విడోయర్ని, ఆవిడ విడో, నాకు 6 పిల్లలు, ఆవిడకి 5 పిల్లలు, ఇద్దరం లవ్లో పడి పెళ్లి చేసుకుంటాం. ఈ పిల్లలు ఆ పిల్లలు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళతో ఇక వచ్చే గొడవలు ఏంటి ఇదేమిటి అని చేసి చివరికి అందరూ కూడా దారికి రావటం, ఫ్యామిలీలో ఉన్న సమస్య మా పెద్ద కూతురికి ఉండే సమస్యను కూడా పిల్లలందరూ కలిసి సాల్వ్ చేయటం, అట్లా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫీల్. ఆ సినిమా చేసాం, అది సక్సెస్ అయింది. బాలచంద్ర గారు డైరెక్ట్ చేయమంటే ఆయన చేయనన్నారు. లక్ష్మి గారిని అడిగితే అబ్బాయి అది నేను హాబీగా చేశాను కానీ చేయనంది ఆవిడ.
అప్పుడు బాలచంద్ర గారిని అడిగితే మీరు ఒక పని చేయండి, మా అసోసియేట్ ఉన్నాడు అతనికి ఇవ్వండి, నేను దర్శకత్వ పర్యవేక్షణాన్ని వేసుకోండి, నేను ఇంపార్టెంట్ సీన్లు పాటలు క్లైమాక్స్ అవన్నీ నేనే వచ్చి తీస్తాను అని అట్లా అరేంజ్మెంట్ చేసుకుని చేసి సక్సెస్. అప్పటికి గిరిబాబు గారు జైవేరి అనే బ్యానర్ తోటి దేవతలారా దీవించండి అని సినిమా తీశారు. ఇంకోటి ఏదో సింహబలుడు ఏదేదో కృష్ణ గారు ఆయన కలిసి ఇద్దరు హీరోలుగా చేసి ఒక సినిమా చేశారు. ఆ తర్వాత మూడో సినిమాలో నన్ను హీరోగా పెట్టి తీశారు. నన్ను హీరోగా పెట్టి తీసిన సినిమాకు వచ్చేటప్పటికి మాధవి చిత్రాన్ని అలా కూతురు పేరుతో బ్యానర్ పెట్టుకున్నాడు. అప్పుడు అడిగాను, మాధవి చిత్రాన్ని పెట్టామంటే జైవేరి మంచి బ్యానర్ ఉంది కదా అన్నాడు. మా అమ్మాయి పేరు పెట్టుకున్నాను అన్నాడు. అయితే ఈ బ్యానర్ మీద తీయమంటే ఇక తీయను అన్నాడు. మాధవి చిత్రం మీద చేస్తాను, నాకు ఇస్తావా ఆ బ్యానరు, నాకు జైవేరి అన్నది బాగా నచ్చింది. ఇదివరకు ఒక విజయాన్ని సక్సెస్ నోట్లాగా ఉండేది అది. రాజులు యుద్ధానికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా సక్సెస్ జైవేరి మోగిస్తా ఇది చేసాం, నాకు కావాలంటే తీసుకోండి. అప్పుడు జైవేరి బ్యానర్తో మొదలుపెట్టి ఫస్ట్ సినిమా వారాల అబ్బాయి అని చేసాం. అది అప్పటికి నాకు అది 100వ సినిమా. వారాల అబ్బాయి నేను నటించిన నటుడుగా నాకు 100 సినిమా. జైవేరి బ్యానర్ మీద ఫస్ట్ సినిమా. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా లెక్కేసుకుంటే సెకండ్ సినిమా ఉంది. ఇక అది ఏమో పెద్ద హిట్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. ఇక అక్కడి నుంచి రెగ్యులర్గా సినిమాలు తీసాం. టోటల్గా జైవేరి బ్యానర్ మీద 25 సినిమాలు చేశాం. అన్నీ కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 ఫిల్మ్స్ సక్సెస్ అయినాయి. ఒక 3-4 సినిమాలు మాత్రం ఫెయిల్ అయ్యాయి. ఇందాక మీరు చెప్పారు సార్ మీ పేరు రాజుబాబు అలాగని, మాగంటి రాజుబాబు. మాగంటి మురళీమోహన్గా ఎలా మారింది సార్? అంటే ఆ సినిమా చేసేటప్పుడు పూర్ణచంద్రరావు గారు నీ పేరు ఏంటంటే రాజుబాబు అన్న. ఆ జగమే మాయలో రాజుబాబు గారు కూడా ఒక మెయిన్ క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇద్దరు రాజుబాబులు ఎట్లా పెట్టాం పేరు, ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్, ఆయన పేరు మార్చుకోలేడు, నువ్వు కొత్తగా వచ్చావు కదా నీ పేరు మారుస్తానంటే నీకేమైనా అభ్యంతరం అనండి. నాకేం అభ్యంతరం లేదండి అన్న. నీ అసలు పేరు పూర్తి పేరు ఏంటంటే రాజా రామ్మోహన్ రాయ్ అండి నా పేరు అన్న. నాన్నగారు పెట్టింది. నాన్నగారు స్వాతంత్ర సమయంలో అన్ని స్వాతంత్ర నాయకుల పేర్లే పెట్టాడు. మా తమ్ముడి పేరు వేణుగోపాల్ తిలక్ అని అట్లా పెట్టారు. అప్పుడు ఆయన అన్నారన్నమాట, రాజుబాబు వద్దు, మామూలుగా పిలవటం అందరూ కూడా నన్ను రాజుబాబునే పిలిచారు, ఆ పేరంతా పెట్టి పిలవకుండా. ఇంకా కాబట్టి మళ్ళీ హీరో రాజుబాబు, కమెడియన్ రాజుబాబు ఇవన్నీ కన్ఫ్యూజ్డ్గా ఉంటుందని చెప్పి అప్పుడు మురళీమోహన్ అని వాళ్ళు మార్చారు. వాళ్ళు పెట్టిన పేరు. ఇప్పుడు కూడా నా డాక్యుమెంట్స్లో మాగంటి రాజుబాబు అలియాస్ మురళీమోహన్ అని ఉంటుంది, ఈవెన్ పాస్పోర్ట్లో కూడా. బట్ అవి బ్యాంక్ సంతకాలు చేయటం అన్నీ కూడా నేను మురళీమోహన్ అని పెడతాను. బట్ డాక్యుమెంట్స్లో మాత్రం అలా ఉంటుంది. మీరు 350 పైగా సినిమాలు చేశారు సార్, అందులో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి సార్? మీకు బాగా నచ్చిన సినిమా అనేది మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. ఒకటే, ఎందుకంటే మీకు 4 పిల్లలు ఉన్నారు, ఏ పిల్లాడంటే మీకు ఇష్టం అంటే ఏం చెప్తాం? అందరూ ఇష్టమే. కరెక్ట్. అందరూ కూడా సక్సెస్ సినిమాకి ఎంత కష్టపడతామో ఫెయిల్యూర్ సినిమాకి అంతే కష్టపడతాం. ఇదని ఎక్కువ అది తక్కువ అనేది ఉండదు. అందుకని అంటే కొన్ని మనకు నష్టమే కాకుండా ప్రజలకు కూడా నచ్చుతాయి, కొన్ని మనకు నచ్చి నచ్చకపోవచ్చు. కరెక్ట్. అందుకని సక్సెస్ ఫెయిల్యూర్స్ అని ఉంటాయి, అన్నింటినీ ఈక్వల్గా తీసుకోవటమే తప్ప. సక్సెస్ వచ్చినప్పుడు సంతోషపడతాం, ఫెయిల్ అయినప్పుడు కూడా డిసప్పాయింట్ అవుతాం బిగినింగ్లో. బట్ దానికి కూడా దాసర్ గారు లాంటి వాళ్ళు ఉండి అన్నీ పట్టించుకోకూడదు, సక్సెస్ ఫెయిల్యూర్లు వస్తూ ఉంటాయి అని చెప్పి అన్నింటినీ సమానంగా తీసుకోవడం. ఇది తప్పించుకున్నారు సార్. మీకు నచ్చిన హీరోయిన్ అంటే మీతో పాటు కోఆర్డినేట్ చేసిన హీరోయిన్ బాగా అంటే అదే అఫ్ కోర్స్ ఇది చెప్పిన కాడికి లేని ఫర్ గొడవలు. బట్ అంటే నేను హోమ్లీగా ఫీల్ అయ్యింది బాగా బాగా అద్భుతమైన ఆర్టిస్టు జయసుధ. ఓకే. అసలు జయసుధ ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే, ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారు ఏదో సందర్భంలో మురళీమోహన్ నువ్వు జయసుధతో ఎక్కువ సినిమాలు చేసావు కదా అన్న. చేశానండి అన్నాడు. నీ షాట్ లేకపోతే బయటకు వెళ్ళి కూర్చుంటావా లోపల ఉంటావు? నేను బయటకు వెళ్ళి కూర్చుంటాను, షాట్ లేను, మళ్ళీ షాట్ అనిపించినప్పుడు వస్తాను. ఇప్పుడు ఏముందంటే మేజర్ సీన్ కాంబినేషన్ తీసేసి క్లోజ్ షాట్లని సపరేట్గా చేసేవారు అని ఒక్కటి చెప్తాను విను. జయసుధ వండర్ఫుల్ ఆర్టిస్టు, క్లోజ్ షాట్లు తీసేటప్పుడు అద్భుతమైన ఫీలింగ్స్ ఇస్తుంది. ఆ అమ్మాయి ఏ ఫీలింగ్స్ ఇచ్చిందో అది లేకుండా వాటికి రియాక్షన్ ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఇస్తే నేను డామినేట్ చేసేస్తుంది అమ్మాయి. అందుకని నేను కూడా జయసుధతో చేసే సినిమాలప్పుడు నేను ఇంత సీనియర్ యాక్టర్ని అయినా నాకు ఇంత అనుభవం ఉన్నా కూడా నేను బయటికి వెళ్ళను, సెట్లోనే కూర్చొని అమ్మాయి ఏం రియాక్షన్ వస్తుంది దానికి కౌంటర్ ఇస్తాను నేను మళ్ళీ. అందుకని నువ్వు కూడా అలా చేయని చెప్పాడు. అంటే అది అంత పెద్ద యాక్టరు, మరి ఆయనతో పోల్చుకుంటే సబ్ జూనియర్ ఈవిడ, ఈయన కానీ నేను కానీ అన్నారంటే దాన్ని బట్టి ఆలోచించుకోండి. చాలా హోమీ ఆర్టిస్ట్ అండి.
ఇక ఏదో ఊరికనే మేకప్లు వేసుకోవాలి, డెకరేషన్లు చేసుకోవాలి అనేది కూడా ఉండదు. ఆ క్యారెక్టర్ ఏం చీర కట్టుకోవాలో అలాంటిది అలా చేస్తాను. న్యాచురల్ ఆర్టిస్ట్. సార్ మీరు కొంతమంది నటించేటప్పుడు అంటే ఐటమ్ సాంగ్స్ చేసేటప్పుడు కొద్దిగా అదే హగ్ చేసుకోమని అంటే సిగ్గుపడేవారట. డైరెక్టర్స్ ఏమైనా కోప్పడేవారు మీ మీద? అలాంటివి చాలా ఉండేవి. ఇక వాళ్ళు డైరెక్టర్ చెప్పడం, ఒక సీన్, ఒక సందర్భం. ఒక సందర్భంలో అప్పుడు జయమాలిని కొత్తగా వచ్చింది, బాగా సాంగ్స్ ఇవన్నీ ఇదివరకు ఆ రోజుల్లో జ్యోతిలక్ష్మి జయమాలిని సాంగ్ ఇట్లాంటివి కంపల్సరీగా ఉండేవి. అవును. అట్లాగే ఆ సినిమాలో ఆవిడ నేను డాన్స్ పడి సీమ నుండి వచ్చావు ఆవురు ఆవురు అంటున్నాడు, అరకోడి కావాలా అది అనేది పాట అవ్వాలి. దాంట్లో హీరాలాల్ గారు మాస్టర్ గారు డాన్స్ మాస్టర్ ఆయన చెప్తా వెనక నుంచి ఇట్లా పట్టుకోవాలి నువ్వు అని అన్నాడు. ఇక్కడ పట్టుకోవాలంటే ఎట్లా పట్టుకుంటావు, ఇక్కడ పట్టుకునేవాడిని నేను. అలా కాదయ్యా ఇక్కడ చేయికి పైకి పట్టు, అలాగేనండి అనేవాడిని. మళ్ళీ స్ట్రైక్లో చేయికి ఎద్దకి. అప్పుడు ఆవిడ జయమాలిని పిలిచి సిగ్గుపడిపోతున్నాడమ్మా, నువ్వే కోఆపరేట్ చేయాలా చేస్తావా అని చెప్పి సరే తర్వాతకి అది అలవాటు అయిపోయింది. సరే ఇప్పుడు వచ్చే యూత్కి మీరు ఇచ్చే సందేశం ఇస్తారు? ఇవాళ ఉన్న యూత్కి సందేశం ఇవ్వాల్సిన అవసరాలు లేవండి. ఎందుకంటే ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు ఎక్సలెంట్ టాలెంట్ వచ్చిందండి. ఇదివరకు మొదట్లో మేము వచ్చినప్పుడు 10 సినిమాలు అయ్యాక కానీ మేము ట్రాక్లోకి రాలా. కానీ వాళ్ళు ఫస్ట్ సినిమాతోటే బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎందుకంటే ఎక్స్పోజర్ వాళ్ళు బోల్డంత ఎక్స్పోజర్ ఉంది. ఇదివరకు తెలుగు సినిమా తప్పితే ఇంకో సినిమా చూసే అవకాశం ఉండేది కాదు. ఎప్పుడూ సినిమా ఫిలిం ఫెస్టివల్కి వెళ్తే అందులో ఇంగ్లీష్ పిక్చర్స్ అయినా వస్తే చూసాడు, కొద్దిగా అడతాడపై హిందీ సినిమాలు చూసేవాడు. కానీ వాళ్ళ టీవీ మూలంగా కానీ ఇంటర్నెట్లోకి వెళ్ళడం ఎన్ని వరల్డ్ సినిమా అంతా చూస్తున్నారు, ఎవరు ఎలా చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. అందుకని డే 1 నుంచి వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇదివరకు అన్నీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఉండేవి. మేము చేసినవన్నీ కూడా కుటుంబ కథా చిత్రాలు, లేకపోతే అమ్మాయిని ప్రేమిస్తే తండ్రి వద్దంటాం, ఇది అంటాం, కులాలు తేడాలు ఇట్లా ఈ గొడవలే ఉండేవి తప్ప సోషల్ ఫిల్మ్స్ అంటే కొన్ని మైథలాజికల్ ఉండేవి, కొన్ని ఏమో హిస్టారికల్ ఇట్లా ఇవన్నీ ఉండేవి. ఆ రోజుల్లో రామారావు గారు నాగేశ్వరరావు గారు ఉన్న రోజుల్లో మైథలాజికల్ ఫిల్మ్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి. అందులో రామారావు గారు రాముడిగా వేసినా, కృష్ణుడిగా వేసినా, భీముడిగా వేసినా, భీష్ముడిగా వేసినా, ఏ క్యారెక్టర్ అయినా మరి బ్రహ్మాండంగా చేసేవాడు. పాజిటివ్ క్యారెక్టరే కాకుండా నెగిటివ్ క్యారెక్టర్ చేసి కూడా అద్భుతంగా. దుర్యోధనుడి క్యారెక్టర్ ఇస్తే దుర్యోధనుడే కరెక్ట్, పాండవులు ఏముందన్న ఫీలింగ్ లాగా వచ్చేదన్నమాట. బృహన్నలు చేశాడు ఆయన పాండవ వనవాసంలో. బృహన్నల వేషం మామూలుగా హీరోలు ఎవరిని అలాంటి ఆడంగి వేషం ఏమిటి ఎవరు ఒక్కరు. రామారావు అది కూడా చేసి ఓహో అనిపించుకున్నాడు. అట్లా పౌరాణిక చిత్రాల్లో ఇక ఆయన టాప్ పోస్ట్ అనమాట. ఆయన కొట్టేవాళ్ళు లేరు. ఇవాటికి కూడా పౌరాణిక సినిమాలు చేయాలంటే ఇండియాలో నెంబర్ 1. అంటే ఫారిన్ కంట్రీస్లో ఎవరు ఇట్లాంటివి తీరు, కానీ ఇండియాలో మాత్రం నెంబర్ 1 రామారావు. హిందీ ప్రొడ్యూసర్లు కూడా ఏమైనా పౌరాణిక సినిమాలు మంచి చేయాల్సి వచ్చినప్పుడు ఈ దగ్గరకు వచ్చి ఈయన సలహాలు తీసుకొని ఆ కిరీటాలు ఇవన్నీ కూడా డ్రాయింగ్లు అడిగి తీసుకొని చేసేవారు వెళ్ళి. కొంతమందికి చెప్పాడు ఆయన, కావాలంటే మా దగ్గర బోల్డెన్ ఉన్నాయి మేము ఉపయోగించినవన్నీ, మీరు కావాలంటే తీసుకొని వెళ్ళి వాడుకొని జాగ్రత్తగా పాడవకుండా మళ్ళీ తెచ్చేవాడు మాకు అని చెప్పి అట్లా కొన్ని ఇచ్చినవి కూడా హిందీ వాళ్ళకి కూడా ఇచ్చారు. ఎస్పెషల్లీ కృష్ణుడి గెటప్లో మరి ఆయన తర్వాతే ఎవరైనా సరే. స్టడీ విషయానికి వస్తే మీరు చాలా తక్కువ చదువుకున్నారు చెప్పారు, కానీ బిజినెస్ మ్యాన్గా కానీ ఒక నిర్మాతగా కానీ సక్సెస్ఫుల్గా చాలా ముందుకు వెళ్ళారు సార్. అంటే కొంతమంది అనుకుంటే నాకు చదువు లేదు, నేను సక్సెస్ కాలేదు, నేను చదువు లేదు, నాకు సక్సెస్ కాలేదని అనుకుంటారు. అటువంటి వరకు మీరు ఇచ్చే సందేశం సార్? అంటే చిన్నప్పటి నుంచి కూడా పాలసీ పెట్టుకోండి, కృషి దీక్ష పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అనేది రాయింది సార్. మీకు శోభన్ బాబు గారికి మధ్య ఉన్న అంటే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉంది సార్? ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే నాకు జనరల్గా సినిమాల్లో రామారావు గారు వాళ్ళకంటే కూడా నాగేశ్వరరావు గారు అంటే ఇష్టం ఫస్ట్, నెక్స్ట్ శోభన్ బాబు గారు అంటే ఇష్టం. ఇప్పుడు కృష్ణ గారు నేను క్లాస్మేట్స్ అయినా ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు వాళ్ళవి ఒక టైప్ ఆఫ్ సినిమాలు ఉండేవి, యాక్షన్ సినిమాలు, ఫైటింగ్ సినిమాలు. నాగేశ్వరరావు గారు ఇನ್ನು శోభన్ బాబు గారు అన్నీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉండేవి. నా మెంటాలిటీ బట్టి కానీ నా ఫేస్ నాకు వచ్చిన క్యారెక్టర్ కానీ చూస్తే నేను అదే స్కూల్, సేమ్ స్కూల్. అందుకని మా ముగ్గురిది ఒక గ్రూపు లాగా ఆడియన్స్ కూడా చూసేవారు. నేను విజయవాడ బిజినెస్ చేసే రోజులో ఒకసారి ఆయన ఏదో అవుట్డోర్ షూటింగ్ కోసం విజయవాడ వచ్చారు శోభన్ బాబు గారు. ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనకి నాకు కూడా ఫ్రెండ్ ఆయన. ఓ రోజు ఇట్లా శోభన్ బాబు గారు వచ్చారు, మనోరమ హోటల్లో దిగారు, ఆయన కలుసుకోవడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా అని. పదా ఏముంది వెళ్దాం, సినిమా యాక్టర్ చూడటం అంటే సరదాగా బాగానే ఉంటుంది కదా, అందులో శోభన్ బాబు గారు అంటున్నావు కదా, వెళ్దాం అని వెళ్ళి తీసుకెళ్ళాడు. పరిచయం చేశాడు. ఏం చేస్తాను వీరంటే ఇట్లా బిజినెస్ అండి
లేదని చెప్పాడు. అన్న తర్వాత నాయక చూస్తుంటే ఏంటి సార్ అన్న, ఏం లేదు మీ పర్సనాలిటీ బాగుంది, మీ ఫేస్ ఇవన్నీ కూడా బాగున్నాయి, సినిమాలు ట్రై చేస్తే బాగుంటుంది కదా, ఎందుకు సినిమాల్లోకి రావట్లేదు మీరు అన్నాడు. నాకు సినిమాల్లోకి రావటం అంటే నేను పనికొస్తాను లేదో నాకు తెలీదు. నెంబర్ 1 మీలాగా అందగాడిని కాదు, అంత అందగాడిని కాదు, మీలాగా అంత పర్సనాలిటీ లేదు నాకు. ఏదో సరదా కోసం నాటకాలు వేసుకుంటాను, బిజినెస్ ప్రమాణంగా చేసుకుంటాను, చాలా బాగుంది, అందుకని వద్దండి రాదు. అప్పుడు కూడా నో అని చెప్పాడు. లేదంటే ఎప్పటికైనా నేను చెప్తాను కదా, మీరు రండి, వస్తే సక్సెస్ అవుతారు అని చెప్పాడు. అప్పటి నుంచి ఆయన అంటే ఒక మంచి ఇది. తర్వాత ఆ ఫ్రెండ్ క్రాంతి కుమార్ గారును హనుమాన్ ప్రసాద్ గారు వీళ్ళు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో శారద అని ఒక సినిమా తీశారు. శోభన్ బాబు గారు శారద గారు హీరో హీరోయిన్స్. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్గా అది మొదటి సినిమా. పాటలన్నీ సూపర్ డూపర్ హిట్, సినిమా పెద్ద హిట్. అప్పుడు దాకా విలన్గా చేసే సత్యనారాయణ గారికి అందులో ఒక అన్నయ్య క్యారెక్టర్, హీరోయిన్ అన్నయ్యగా మంచి సెంటిమెంటల్ క్యారెక్టర్, అందరూ బాగా చేశారు. అప్పుడు మేము విజయవాడలో బిజినెస్లో ఉన్నా వీళ్ళు ఈ సినిమా అంతా రాజమండ్రిలో చేశారు. ఇక సాటర్డే సండే వచ్చిందంటే ఇక మేము కూడా అక్కడికి వెళ్ళి సరదాగా వాళ్ళతో గడిపి 2 రోజుల నుండి మళ్ళీ వచ్చేస్తాం. ఇక అనుకోకుండా అయిన తర్వాత ఇక ఆయన కూడా చూసి కృష్ణ గారితో కూడా ఫ్రెండ్షిప్పే, క్లాస్మేట్స్ మేము ఇద్దరం. ఏలూరు కాలేజీలో మేము ఇద్దరం కూడా క్లాస్మేట్స్, ఒకే బెంచ్లో కూర్చునేవాళ్ళం పక్కన. అంటే బుద్ధిమంతులందరూ అల్లరి చేయని వాళ్ళందరినీ ముందు కూర్చోబెట్టేవారు, అల్లరి గ్యాంగులు అందరూ వెనక్కి కూర్చునేవారు అనమాట. అట్లా మేము ఫస్ట్ బెంచ్లో ఉండేవాళ్ళం. ప్రేమ చాలా గొప్పది. మీరు ఇంటర్ టైంలో ఎవరి మీద మనసు పడ్డారా? అదే మాది ఏలూరు పక్కనే సబర్బ్ అనమాట, ఏలూరుకి చాటపర్రి అని విలేజ్. మా విలేజ్ నుంచి కాలేజీకి వెళ్ళడానికి 4 మైల్స్ ఉండేది. ఆ రోజుల్లో మైళ్ళే ఉండేవి, కిలోమీటర్లు అంటే 6 ఉండేది. 4 సైకిల్ వేసుకొని వచ్చేవాడు. పొద్దున్నే 9 o'clock కల్లా భోజనం చేసేసి సైకిల్ వేసుకొని కాలేజీకి వెళ్ళటం. కాలేజీకి వెళ్ళేటప్పుడు 9:45, 10 అట్లా అయిపోయేది. డైరెక్ట్గా కాలేజీలోకి వెళ్ళిపోయేవాళ్ళం. క్లాసులు మధ్యాహ్నం లంచ్ టైంలో 1 to 2లో బ్రేక్ టైం ఉండేది కదా, ఆ టైంలో మాత్రం ఏదైనా హోటల్కి వెళ్ళి టిఫిన్ తిని కాఫీ తాగేసి వచ్చేసాం. మళ్ళీ స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవడమే. అందుకని ఆ గేమ్స్ ఆడే అవకాశం ఉండేది కాదు, ఈ లవ్ ఎఫ్ఐఆర్లు అనేది కూడా ఉండేది కాదు, ఏముండేది కాదు. గుడ్డే ఎవరైనా బాగున్నారంటే అట్లా చూస్తూ ఉండేవాడు అంతే. మా కాలేజీలో 2 అమ్మాయిలు ఉండేవారు, ఒక ముస్లిం అమ్మాయిను ఒక బ్రాహ్మణ్ అమ్మాయి. చాలా అందంగా ఉండేవారు ఇద్దరు కూడా. వాళ్ళందరూ అంటే కాలేజీలో అందరం లైక్ చేసేవాళ్ళం వాళ్ళిద్దరిని. కానీ అంత దూరంలో వస్తుంటే దూరంలో ఉండేప్పుడు చూసేవాడు, అమ్మాయి తలకాయ ఎత్తేటప్పుడు ఇది గబుకుని తలకాయ ఇట్లా వెళ్ళిపోతూ ఉండేవాడు. అంతేగాని ఎప్పుడు వాళ్ళతో మాట్లాడటం కానీ లవ్ ఎఫైర్లు కానీ ఏం లేవు. అంటే మీ స్టార్టింగ్ నుంచి అలా ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు ఇలా ఉన్నారు సార్ మీరు, అదే నేను నమ్ముతున్నాను సార్. చివరిగా ఎంత హెల్తీగా ఎలా ఉండగలుగుతున్నారు ఈ వయసులో కూడా? నెంబర్ 1 ఇందాక చెప్పినట్టుగా జీన్స్ మంచిగా అండి. తర్వాత మంచి హ్యాబిట్స్ మా మదర్ ఫాదర్ నేర్పిన హ్యాబిట్స్ కానీ, నేను పెళ్ళైన తర్వాత బిజినెస్ మ్యాన్గా వచ్చిన తర్వాత పెళ్ళైనప్పటికీ ఇన్సూరెన్స్ చేయించాను పెళ్ళి కాగానే. తర్వాత 1 year అయిన తర్వాత ఇంకో పాలసీ పెడదామని మళ్ళీ ఇన్సూరెన్స్ ఏజెంట్ని పిలిచి ఈ పాలసీ ఇంకో పాలసీ కట్టండి. వాడు వెయిట్ చూసి, సార్ ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్కి మీరు 10 kgs పెరిగారు సార్, 10 pounds, అప్పుడు 10 pounds పెరిగారు సార్, మీరు ఇంత పెరగకూడదండి అన్నాడు. అప్పుడు కానీ నాకు అర్థం కాదు లావ్ అయ్యాను అనేది. పెళ్ళైన తర్వాత మా ఆవిడ ప్రమాణంగా వండి పెడతా అంటే తినేసేవాళ్ళం, ఆవిడే పెడతా ఉండేది, నేను తినేస్తూ ఉండేది. ఇక అప్పుడు నుంచి డైట్ కంట్రోల్ అనేది పెట్టుకొని, ఇక అప్పుడు ఆ రోజుల్లో 75 kgs, దాన్ని దాటి వెళ్ళకూడదు. అలాగే నడుము దగ్గరికి వచ్చేటప్పుడు 36 ప్యాంటు కొలత, అవి దాటకూడదు. అవి టైట్ అయిందంటే మనం లావు అవుతున్నాం అని కాదు, మనం మళ్ళీ కంట్రోల్ చేసుకోవాలని అట్లా పెట్టుకొని, ఆ రోజుల్లో ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఉండేవి కదా. అందుకని ఎప్పుడు ఇంటి భోజనం తిరగటం. మెడ్రాస్లో షూటింగ్లు ఉన్నప్పుడు కూడా ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వచ్చింది మధ్యాహ్నం పూట. వాళ్ళు ప్రొడక్షన్ అంటే వెళ్ళిపోయి మెయిన్ యాక్టర్స్ అందరూ కూడా క్యారేజీలు తెచ్చేవాళ్ళు. ఈ అవుట్డోర్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఏది భోజనం పెడితే అది చేసేవాళ్ళు. అప్పుడు మెస్సులు పెట్టేవారు, హోటల్స్ నుంచి కూడా తెప్పించేవారు. కానీ అవుట్డోర్కి వెళ్ళిపోయేవాళ్ళు మొత్తం యూనిట్ అందరం, వంటలను పెట్టి మెస్సులు పెట్టేసి శుభ్రంగా చేయించేవారు. అందుకని ఎప్పుడు కూడా అట్లాంటి ఆయిల్ ఫుడ్స్ అని ఈవెన్ నాన్ వెజిటేరియన్ కూడా తినేవాడిని, కానీ వారానికి 2 సార్లు 3 సార్లు ఎక్కువ వెజిటేరియన్ లైక్ చేసాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రోగ్రామ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి మురళీమోహన్ గారి ఆదర్శ జీవితం. మరో కార్యక్రమంలో మరొక ఆదర్శ జీవితంలో మరింకో గెస్ట్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.